కూడా తమ తమ ఇన్ఛార్జీలు నచ్చకపోవడము, లేకపోతే జగన్ వ్యవహార శైలి నచ్చకపోవడము ఉండి అటు పక్కన ఆప్షన్ లేక ఆగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి ఒక పార్టీ పెట్టడం ఒక ఆస్పెక్ట్. రెండోది మేబీ ఆయన వాళ్ళ పదం వాడారు విజిల్ బ్లోయర్ గా అనేసి, అంటే జ్యోతిలో చదివా నేను విజిల్ బ్లోయర్ గా నేను చెప్తానన్నారు అనేసి ఈడీకి వివరాలు. విజిల్ బ్లోయర్ అంటే ఏంటి? కరప్షన్ కి సంబంధించిన విషయాలు, తనకి తెలిసిన అవగాహన ఉన్న విషయాలన్నిటి సదరు దర్యాప్తు సంస్థలకి చెప్పడం ద్వారా అప్పుడు జరిగిన వాటి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేయించేటటువంటి వ్యవహారం. మేబీ అట్లాంటి విజిల్ బ్లోయర్ పని ఏమన్నా చేస్తారా? అది ఇక్కడ అందుకనినే ఇక్కడ వైసీపీనే భయపడిపోతుంది, ఓ రకంగా వణుకుతోందని చెప్పాలా. ఒక్క ముక్క మాట్లాడలేదు చూడండి విజయసాయి రెడ్డి గురించి. వాళ్ళ సోషల్ మీడియా మొత్తం కంప్లీట్ సైలెంట్. ఎందుకంటే ఆయన కెలకూడదు, కెలికితే కనుక ఆయన గబక్కన ఏదో ఒక మాట అనేస్తాడు. అప్పుడు ఆ కోపంలో అప్పుడు జరిగిన వాటిని ఏమన్నా ఇప్పుడు ఇద్దరు కూర్చున్నప్పుడు 4 ముక్కలు మాట్లాడుకుంటారు, అది రాజకీయాల్లో బయటికి రాకుండా ఉండాలి. ఆ కట్టుబడి తెలుగుదేశంలో ఉంటుంది. మీకు 40 ఏళ్ల తెలుగుదేశంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రాని క్రమశిక్షణ చంద్రబాబు తేగలిగింది. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నది బయట పెట్టరు చూడండి. ఈవెన్ బయటకు వచ్చేసిన రోజును కూడా బయట పెట్టలేదు తెలుగుదేశం. 4 ఎమ్మెల్యేలు వచ్చిన రోజును కూడా బయట పెట్టలేదు. అదే జగన్కి వచ్చేటప్పటికి ఇతను ఏదేదో దురదృష్టవంతుడు అనాలేమో. అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళి జగన్ తిట్టిన వాళ్ళే, అలాగే ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు జగన్ తిడుతున్న వాళ్ళే కదా. ఇక్కడ